నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన ఆయన కృపలను మనకు అనుగ్రహిస్తున్నారు. వాగ్దానపూరితమైన మార్గాలలో మనల్ని నడిపిస్తూ నేటి వరకు సజీవుల సంఖ్యలో నిలిపి ఆశీర్వాదకరమైన మార్గాలను మనకు బయలుపరచుచు మన మీద దృష్టి నిలిపి ఆలోచన చెప్పి చక్కనైన తిన్ననైన మార్గాలలో నడుచుటకు ఆయన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు కదా. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఇంతగా మనకు సన్నిహితునిగా, ఒక స్నేహితునిగా, తల్లి వలె, తండ్రి వలె, మంచి కాపరిగా, మంచి వైద్యుడిగా, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు అంత దగ్గరగా ఉండి మనలను ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ, క్షమిస్తూ, ప్రేమ చూపుతూ నడిపిస్తున్నారు. ఇంత గొప్ప దేవునికి మనలను పిల్లలుగా చేసుకున్నందుకై ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలం? మన జీవితకాలం అంతయు స్తుతి చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు సాక్షులుగా బ్రతకటమే మనకివ్వబడిన భాగమై ఉన్నది ఈ భూమి మీద. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన మాటను మన హృదయంలో పదిలపరుచుకుందాము. ఆయన మాట ఎన్నటెన్నటికీ సత్యమైనది. మాట ఇస్తే ఆయన దానిని నెరవేర్చు వరకు కూడా విడువడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారేమో, చెప్పేది ఒకటి చేసేది మరొకటేమో. ఎంతో దగ్గరగా ఉన్నట్లుగానే ఉంటూ వారి హృదయాలు మనకు చాలా దూరంగా ఉంటాయేమో. నా దేవుడైతే ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడు. ఆయన నిజముగా మనలను ప్రేమిస్తున్న దేవుడు, నిజముగా మన మొరలను ఆలకిస్తున్న దేవుడు. అందుకే యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా, నా జీవితకాలం అంతా నీ సాక్షిగా బ్రతకటానికి నీ కృప నాకు ఇవ్వయ్యా చాలు. నీ మాట నా నోట ఉంచి నీ సాక్షిగా నన్ను బ్రతికింపచేయ్యా అని దేవుని కోరుకుందామా? నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడుగాన మనకు తోడుగా ఉంటే నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తారు. కొంతమంది మనుషులు మనకు తోడుగా ఉండి నష్టపరుస్తారేమో, కొన్నిసార్లు మేలు చేస్తారు, కొన్నిసార్లు అదే నోట కీడు కల్పిస్తూ ఉంటారు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎప్పటికీ ఆయన మేలే చేస్తాడు. ఎప్పుడు ఆశీర్వాదపు వచనాలే మన మీద పలుకుతాడు. ఎప్పుడు మనము దేవునికి మహిమకరముగా బ్రతకాలని, ఆయనకు సన్నిహితులుగా ఉండాలని, మనము క్షేమాభివృద్ధి నందుచు దీవించబడాలని కోరుకుంటారు. దేవుని తోడు మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదనని వాగ్దానపూర్వకంగా మమ్మలను ధైర్యపరిచారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ యొక్క తోడు మాకు ఎంతో ఆశీర్వాదాన్ని, నెమ్మదియు, సమాధానాన్ని కలిగిస్తుందని మేము నిత్యము నాయన మీ కృపను కోరుకుంటూ వేడుకుంటూ మీ అడుగుజాడలలో నడిచి వెళ్ళటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి తోడయ్యుండి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. వారు ఉన్న బలహీనతల నుండి విడిపించండి, అవమానముల నుండి విడిపించండి, శరీర బలహీనత నుండి స్వస్థతనివ్వండి, మానసిక బలహీనతల నుండి విడిపించండి. నాన్న, మీరు తోడుగా ఉండి నడిపించండి. మీరే క్షేమాన్ని కలుగు చేసి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.